Good morning, friends! Welcome to A to Z Academy. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఫిఫ్త్ క్లాస్ పాఠ్యాంశం 4 జయ గీతం టెక్స్ట్ బుక్స్ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇచ్చున్నారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. చిత్రంలో ఏమి జరుగుతుందని ఇచ్చున్నారు. దాని జవాబు: పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్: ఎవరెవరు ఉన్నారు, ఇలాంటివి మీ పాఠశాలలో ఏమైనా జరుగుతాయా అని ఇచ్చున్నారు. దీని జవాబు: చిత్రంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఉన్నారు. మా పాఠశాలలో అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు ఘనంగా జరుగుతాయి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మీకు తెలిసిన దేశ నాయకుల గురించి రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలైన నాయకులు దేశ స్వాతంత్రం ప్రగతి కోసం కృషి చేశారు అని రాయండి. నెక్స్ట్ పేజీ నెంబర్ 36 లో వినడం, ఆలోచించి మాట్లాడడం అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. గేయాన్ని రాగయుక్తంగా పాడండి అని ఇచ్చినారు. ఇక్కడ జయగీతం గేయాన్ని స్పష్టమైన ఉచ్చారణతో రాగయుక్తంగా లయబద్ధంగా ఆలపించండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. నవభారత సంవిధాన నిర్మాత ఎవరు అని ఇచ్చున్నారు. దీని జవాబు: నవభారత సంవిధాన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి అని ఇచ్చున్నారు. దీని జవాబు: భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగారిక ప్రజల గొంతుకగా నిలిచారు. అంటరానితనాన్ని, కుల వివక్షను రూపుమాపి సమాజంలో సమత, మమత, సోదర భావాన్ని నింపడానికి జీవితాంతం పోరాడారు. మనుషులంతా సమానంగా జీవించే హక్కును కల్పించి నవభారత నిర్మాణానికి దిశ నిర్దేశం చేశారు అని రాయండి. నెక్స్ట్ చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. చూడండి. ఈ కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ పొద్దున్న సూర్యుడు నవ్వుతుంటే పక్షులు గానం మొదలు పెడితే తేమతో తడిసిన ఆ ఆకులు అనే పేరా ఇచ్చినారు. కింద క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పక్షులు ఎప్పుడు గానం మొదలు పెడతాయి అని ఇచ్చినారు. దీని జవాబు: పొద్దున్న సూర్యుడు నవ్వుతూ ఉదయించినప్పుడు పక్షులు గానం మొదలు పెడతాయి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్: గాలి తాకి వృక్షాలు ఊగుతుంటే మన హృదయం ఎలా మారుతుందని ఇచ్చినారు. దీని జవాబు: గాలి తాకి పక్షులు ఊగుతుంటే మన హృదయం తేలికగా మారుతుంది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్: ఈ కవిత ఆధారంగా మనం ప్రకృతి పట్ల ఎలా ప్రవర్తించాలి అని ఇచ్చున్నారు. దీని జవాబు: ఆప్షన్ ఆ, ప్రకృతిని ప్రేమించి కాపాడుకోవాలి అని రాయండి. నెక్స్ట్ పేజీ నెంబర్ 37 పదజాలం అని ఇచ్చున్నారు. నెక్స్ట్ చూడండి. గేయం చదవండి, కింది పదాలు అర్థాలు జతపరచండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ చూడండి. సంవిధానం అని ఇచ్చున్నారు. దీని జవాబు: రాజ్యాంగం అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్: తథాగతుడు అని ఇచ్చున్నారు. దీని జవాబు: ఆప్షన్ ఈ, బుద్ధుడు అని రాయండి. థర్డ్ వన్: వేదాంతము అని ఇచ్చున్నారు. దీని జవాబు: ఆప్షన్ ఆ, ఉపనిష్పత్తులు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. యుద్ధ అని ఇచ్చున్నారు. దీని జవాబు: ఆప్షన్ ఈ, వీరుడు అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్: సూర్య అని ఇచ్చున్నారు. దీని జవాబు: ఆప్షన్ ఆ, పండితుడు అని రాయండి. నెక్స్ట్ కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. జగతిలో మనుషులంతా సమానమే అని ఇచ్చున్నారు. దీని జవాబు: ఆప్షన్ ఈ, లోకం అని రాయండి. నెక్స్ట్ స్వీయ రచన అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అంధాకాలం అంటే ఏమిటి అని ఇచ్చున్నారు. దీని జవాబు: అంధాకాలం అంటే చీకటి రోజులు లేదా అజ్ఞానం, మూఢనమ్మకాలు, వివక్షలు మరియు అణచివేతతో కూడిన దుర్భర కాలం అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్: కవి ఏటిని రూపుమాపాలని కోరారు అని ఇచ్చున్నారు. దీని జవాబు: సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, కులమత భేదాలను, హెచ్చు తగ్గుదలను రూపుమాపాలని కవి కోరారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్: ఎలా బ్రతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు అని ఇచ్చున్నారు. దీని జవాబు: కులమతాలకు అతీతంగా ఆత్మగౌరవంతో మనిషిగా బ్రతకడమే అత్యంత మహితమైన గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్: మీ తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సాయం చేస్తావని ఇచ్చున్నారు. దీని జవాబు: నేను నా స్నేహితులతో కలిసి చదువుకుంటాను. అతనికి రాని పాఠాలు ఓపికగా వివరిస్తాను. పుస్తకాలు ఇచ్చి సహాయం చేస్తూ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్: భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు, దానికి నీవు ఏం చేస్తావు అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి: భవిష్యత్తులో నేను ఉపాధ్యాయుడిని కావాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటాను
చేస్తాను అని రాయండి. నెక్స్ట్ 6th వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్త. ఆయన గొప్ప నాయకోయుధుడు, సంఘ సంస్కర్త. దేశంలో అంటరానితనం, వివక్షలను నిర్మూలించి స్వేచ్ఛ, సమానత్వం, సౌరవత్వంతో కూడిన నవభారత నిర్మాణానికి జీవితాంతం కృషి చేశారని రాయండి. నెక్స్ట్ సృజనాత్మకత అని ఇచ్చున్నారు. ఇక్కడ బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ నినాదాలు వచ్చేసి పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి, చదువు ప్రతి బాలుల హక్కు, బాల కార్మిక వ్యవస్థకు చెప్పు స్వస్తి అని రాయండి. నెక్స్ట్ బాల్యం విరిసే పువ్వు, దానిని శ్రమతో వాడిపోనివ్వకు, చేతులకు పుస్తకాలు ఇద్దాం, బంగారు భవితను నిర్మిద్దామని రాయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 38 ప్రశంస అని ఇచ్చున్నారు. మీ మిత్రుని కుటుంబం ఎన్నో కష్టాల్లో ఉంది. అతడు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ప్రతిరోజు బడికి వస్తున్నాడు. చదువుపై ఆసక్తి కోల్పోకుండా ముందుకు సాగుతున్న మీ మిత్రుడిని ఎలా అభినందిస్తావో 2 వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ స్నేహితుడా, ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా చదువుపై చూపుతున్న నీ పట్టుదల, ఆసక్తి మా అందరికి ఎంతో స్ఫూర్తిదాయకం. నీ దృఢ సంకల్పమే నిన్ను భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సభాష్ అని రాయండి. నెక్స్ట్ భాష్యాంశాలను ఇచ్చినారు. చూడండి, కింది పేరాను చదవండి, గీత గీసిన పదాలకు గమనించండి అని ఇచ్చినారు. నెక్స్ట్ చూడండి, కింది వాక్యాలను చదవండి, సరైన విశేషణాలను రాయండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ చూడండి, రాము డాష్ చొక్కా తొడుక్కున్నాడు అని ఇచ్చున్నారు. ఇక్కడ ఎర్రని అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఆకాశం డాష్ మబ్బులతో ఉంది అని ఇచ్చున్నారు. ఇక్కడ నల్లని అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ జయంతి డాష్ కలం కొన్నది అని ఇచ్చున్నారు. ఇక్కడ కొత్త అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ తోలు బొమ్మలాట డాష్ కళారూపం అని ఇచ్చున్నారు. ఇక్కడ ప్రాచీన అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్వర్ణ డాష్ పాట పాడుతుంది అని ఇచ్చున్నారు. ఇక్కడ శ్రావ్యమైన అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ప్రకృతి సోయగాలు ఎంతో డాష్ గా ఉన్నాయని ఇచ్చున్నారు. అందంగా అని రాయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 39 చూడండి, కింది పేరాను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి అని ఇచ్చున్నాడు. ఇక్కడ తాతయ్య కథ డాష్ అని ఇచ్చున్నారు, చెప్పాడు అని రాయండి. సెకండ్ వన్ అనుష పుస్తకం డాష్ అని ఇచ్చున్నాడు, చదివింది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ పుస్తకం బల్లపై డాష్ అని ఇచ్చున్నారు, ఉన్నది అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏనుగు చెరుకు గడ డాష్ అని ఇచ్చున్నారు, తిన్నది అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రవి చిత్రాలు డాష్ అని ఇచ్చున్నాడు, గీశాడు అని రాయండి. నెక్స్ట్ చూడండి, కింది వాక్యాలు చదవండి. క్రియాపదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి, వాటిని క్రియా విశేషణాలు అంటారు అని ఇచ్చున్నారు. ఉదాహరణకు రాము పాట చక్కగా పాడాడు అని ఇచ్చున్నారు. అయితే కింది వాక్యాలలో క్రియాపదాలు ముందు సరైన విశేషణ పదాన్ని చేర్చి రాయండి అని ఇచ్చున్నారు. ఇక ఉదాహరణకు గబగబా, వేగంగా, అందంగా, నెమ్మదిగా అనే పదాలు ఇచ్చున్నారు. ఇక్కడ వన్ చూడండి, పవన్ డాష్ పరిగెత్తాడు అని ఇచ్చున్నారు. ఇక్కడ వేగంగా అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, సిద్ధార్థ చెట్టుపైకి డాష్ ఎక్కాడు అని ఇచ్చున్నారు. ఇక్కడ గబగబా అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ తేజు డాష్ నాట్యం చేస్తుందో అని ఇచ్చున్నారు. ఇక్కడ అందంగా అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ గౌతమ్ డాష్ నడుస్తున్నాడు అని ఇచ్చున్నాడు, నెమ్మదిగా అని రాయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 40 చూడండి, సరైన జవాబులు గుర్తించండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ చూడండి, కింది వాటిలో విశేషణం కాని దాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. ఆప్షన్ బావి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ కింది వాటిలో వస్తువు యొక్క పరిమాణాన్ని సూచించే విశేషణాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ చిన్న బొమ్మ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ కింది వాటిలో క్రియాపదాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ వచ్చాడు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అందమైన పుస్తకం అనే వాక్యంలో విశేషణం దేనిని తెలుపుతుంది అని ఇచ్చున్నారు. దీని జవాబు పుస్తకం యొక్క రూపాన్ని అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒకే వాక్యంలో 2 విశేషణాలున్న వాక్యాన్ని రాయండి అని ఇచ్చినారు. ఇక్కడ ఆ తోటలో ఎర్రని అందమైన గులాబీలు విరిశాయి అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ రాము పాట పాడారు అని ఇచ్చున్నారు. ఇక్కడ గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందింది అని ఇచ్చినాడు. పాడారు అంటే క్రియాపదం అని రాయండి. నెక్స్ట్ సెవెంత్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు క్రియాపదం ఉపయోగించి సొంత వాక్యం రాయమని చెప్పారు. వాళ్ళు కింది విధంగా రాశారు, మీరైతే ఏమని రాస్తారు అని ఇచ్చినారు. దీని జవాబు గీత పుస్తకం చదివింది అని రాస్తాను రాయండి. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి, కింది వాటిని జతపరచండి అని ఉన్నాడు. చూడండి, గుణాలు తెలిపే పదాలు అని ఇచ్చినారు. దానికి ఆప్షన్ డి విశేషణాలు అని రాయండి. నెక్స్ట్ చూడండి, పనిని తెలిపే పదాలు అని ఇచ్చినారు. దీని జవాబు ఆప్షన్ సి క్రియాపదాలు అని రాయండి. నెక్స్ట్ చూడండి, పేర్లను తెలిపే పదాలు అని ఇచ్చున్నారు. దానికి జవాబు ఆప్షన్ బి నామవచకాలు అని రాయండి. చూడండి, పేర్లకు బదులుగా వాడే పదాలు అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఏ సర్వనామాలు అని రాయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 43 చూడండి, నేనేమి నేర్చుకున్నాను అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఈ జగతిలో నీతి నిజాయితీలు ముఖ్యం అని ఇచ్చున్నారు. ఇక్కడ జగతి అనే పదానికి అండర్లైన్ చేస్తున్నారు. జగతి అంటే అర్థం లోకం, ప్రపంచం అని రాయండి.
రాయండి. సెకండ్ వన్ కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. రాజ్యాంగం అని ఇచ్చున్నారు. సొంత వాక్యం వచ్చేసి భారత రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ సమాన హక్కులను కల్పించింది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ వాక్యాన్ని చదవండి, విశేషణాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ వాక్యం వచ్చేసి గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది అని ఇచ్చున్నారు. దీంట్లో విశేషణం వచ్చేసి ఆప్షన్ ఈ వేగంగా అని రాయండి. నెక్స్ట్ చూడండి కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానం రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ పేరా వచ్చేసి బాల్య వివాహం అంటే పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం అనే పేరా ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, బాల్య వివాహం అంటే ఏమిటి అని ఇచ్చున్నారు. దీని జవాబు పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడాన్ని బాల్య వివాహం అంటారు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ బాల్య వివాహం వల్ల పిల్లలకు కలిగే 2 నష్టాలు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ పిల్లల చదువు మధ్యలో ఆగిపోతుంది అని రాయండి. సెకండ్ వన్ శారీరక మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ బాల్య వివాహం గురించి సరైన వాక్యం ఏది అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఈ ఇది చట్ట విరుద్ధం అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, మీ ఊరిలో చదువుకోవడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి మా ఊరిలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, గ్రామ గ్రంథాలయం మరియు డిజిటల్ తరగతి గదుల సదుపాయాలు ఉన్నాయి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, మనం సోదర భావం ఎందుకు కలిగి ఉండాలి అని ఇచ్చున్నారు. జవాబు వచ్చేసి సమాజంలో శాంతి, ఐకమత్యం, పరస్పర సహకారం వెళ్లి విరిసి దేశం సురక్షితంగా అభివృద్ధి చెందడానికి సోదరి భావం కలిగి ఉండాలి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ మీ స్నేహితులలో ఉండే మంచి గుణాలు రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి నిజాయితీగా మాట్లాడడం, ఇతరులకు సహాయం చేయడం, సమయ పాలన పాటించడం, పెద్దల పట్ల గౌరవం చూపడం అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ విద్య లేకపోతే పిల్లల జీవితం ఎలా ఉంటుందో ఊహించి రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి విద్య లేకపోతే పిల్లల జీవితం అంధకారం అవుతుంది, లోకజ్ఞానం తెలియక అణచివేతకు మోసాలకు గురవుతారు, సమాజంలో గుర్తింపు గౌరవాలు లభించవు అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మీ పిల్లవాడు చదువుకోవాలని కోరుకుంటే మనం అతనికి ఏ విధంగా సహాయం చేయాలని ఇచ్చినారు. దీని జవాబు అతనికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు ఈ పాఠశాలలో చేర్పించి పాఠాలు నేర్చుకోవడంలో మన వంతు సహకారం అందించాలి అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి, పనిలో ఉన్న పిల్లవాడిని బడికి తీసుకురావడానికి కృషి చేసిన మీ మిత్రుడిని ఎలా ప్రశంసిస్తారో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు మిత్రమా, ఒక నిస్సహాయ బాల కార్మికుడికి చదువు విలువను తెలిపి బడికి చేర్పించి అతని జీవితంలో వెలుగు నింపావు. సమాజం పట్ల నువ్వు చూపిన సామాజిక బాధ్యత ఎంతో అభినందనీయం అని ప్రశంసిస్తాను అని రాయండి. ఈ ప్రశ్నతో జయగీతం అనే పాఠ్యాంశం పూర్తయింది. నెక్స్ట్ 5వ పాఠం జానపద కళ తోలుబొమ్మలాట టెక్స్ట్ బుక్స్ యొక్క యాక్టివిటీస్ ని ఏ విధంగా రాయాలో వచ్చే వీడియోలో చూద్దాం. ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.